వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే రండి దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కాగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ పుడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. సభాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అయ్యి అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇవి చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ని 81 రోజులు, లేకపోతే రేపు నన్ను 100 రోజులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం.